Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss APPSC FRO 2024 mains previous questions on the topic mathematics. So బేసిక్గా ఈ మ్యాథమెటిక్స్ అనే పేపర్ నుంచి మనకి టోటల్ 150 క్వశ్చన్స్ వస్తాయి. ఇన్ విచ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ 100 క్వశ్చన్స్ ఇన్ 2 పార్ట్స్. 2 వీడియోస్లో మనం ఆల్రెడీ చెప్పేసాం. సో దిస్ ఈస్ ద థర్డ్ పార్ట్ అండ్ ద లాస్ట్ పార్ట్. సో ఈ వీడియోలో మనం రిమైనింగ్ క్వశ్చన్స్ అంటే 101 to 150 నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాం. సో అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న థింగ్, ఎవరైతే ఎఫ్ఎస్ఓ మెయిన్స్ ఇప్పుడు జరగబోయే ఎఫ్ఎస్ఓ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి. ఓకే, అంతేకాకుండా ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విచ్ హ్యాస్ ఎ సిలబస్ లైక్ మ్యాథమెటిక్స్ ఆర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆర్ అర్థమెటిక్ ఆర్ ప్యూర్ మ్యాథ్స్ ఇవి ఏ ఉన్నా కూడాను వాళ్ళు కూడాను ఈ వీడియోస్ చూస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ సమ్ నాలెడ్జ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ వన్. 101 algebra question అన్నమాట. If a plus b plus c equal to 0 then a cube plus b cube plus c cube whole square. ఇట్లాంటివి ఎలా చేస్తామంటే మనకి ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఒక ఈక్వేషన్ ఉంది. సో 2 వేరియబుల్స్ షుడ్ బి ఇండిపెండెంట్. మీకు నచ్చినవి తీసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చినవి తీసుకునేటప్పుడు మీరు ఎలాంటివి తీసుకోవాలి అంటే మీరు అక్కడ వేసే వాల్యూస్ అనేవి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఏం చెప్తాను, మన క్లాసెస్లో కూడా ఏం చెప్పాము, 0 తీసుకోండి అని చెప్తాను ఏదో ఒకటి. సో సపోజ్ సి 0 తీసుకున్నాం అనుకోండి, అన్ని ఆప్షన్స్ కూడా మనకి వస్తాయి 0 అయిపోతాయి. సో దానివల్ల మీకు అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షనే రావాలి మనకి ఆన్సర్. కాబట్టి సేమ్గా ఉండేటట్లు వేసుకోకూడదు. అందుకని మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు జస్ట్ యూ హ్యావ్ టు థింక్ ఎలాంటి వాల్యూస్ వేసుకోవాలి అని. క్లియర్? అర్థమైంది అనుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆప్షన్స్లోని ఏ స్క్వేర్లు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేనేమైనా ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 1 పెట్టాను అనుకోండి, అప్పుడు సి ఈక్వల్ టు ఏమవుతుంది, -2. అప్పుడే కదా 0 వస్తుంది. ఎస్, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏమవుతుంది, ఏ క్యూబ్ అంటే 1 క్యూబ్, బి క్యూబ్ అంటే 1 క్యూబ్, సి క్యూబ్ అంటే -2 హోల్ క్యూబ్ అంటే -8 హోల్ స్క్వేర్ అంటే 2 - 8 అంటే -6, -6 హోల్ స్క్వేర్ అంటే 36. ఆన్సర్ 36 రావాలి. సో ఆప్షన్స్ చూడండి, 3ABC, ఏబిసి వాల్యూ ఎంతమ్మా, -2 అంతేనా. సో 3 × -2 ఇది కాదు. ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఎంత అవుతుంది, అలానే ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు, 27 × -2 కాదు. ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అంటే ఏబిసి హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, 4. సో 4ని ఎంతతో మల్టిప్లై చేస్తే 36 వస్తుంది, 9తోని. సో ఆన్సర్ 9 ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. ఇలా చేసుకోవడం బెటర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 102. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ 3x to the power of 7 2x to the power of 4 y power 5 plus 10 y cube plus 7. సో ఇట్ ఈస్ అ నాన్ హోమోజీనియస్ పాలినామియల్. ఎట్లా చెప్తున్నాం, ఒక్కొక్క టర్మ్లో ఒక్కొక్కలా ఉంది డిగ్రీ, అంతేనా. అప్పుడు టోటల్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏం చెప్తాం, హైయెస్ట్ ఎక్కడైతే ఏ టర్మ్లో అయితే హైయెస్ట్ ఉందో అదే. సో x⁻7 యొక్క డిగ్రీ 7, x⁻4 y⁻5 అంటే టోటల్ డిగ్రీ ఎంత, 4 + 5 9, y క్యూబ్ అంటే 3, 7 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. సో అన్నిటికన్నా హైయెస్ట్ ఎక్కడుంది, 9. సో అదే మొత్తం పాలినామియల్కి డిగ్రీ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ 4. నెక్స్ట్ 103. 5x + 10y = 75 and 15x - 30y = 75. దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y. సో చాలా సింపుల్ ఇది. మీరు ఎందుకంటే మీకు డైరెక్ట్గా x వాల్యూ y వాల్యూ అడిగాడు కాబట్టి ఆప్షన్ నుంచి వెళ్ళిపోవడం మంచి పద్ధతి. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి, ఏదైనా ఒకటి ఈ రెండిట్లైనా కొంచెం మీరు కామన్ తీయచ్చు. ఇది 15 కామన్ తీసాం అనుకోండి, ఏమొస్తుంది, x - 2y, 75 అంటే 15 అంటే x - 2y ఎంత రావాలి, 5 రావాలి, అంతేనా. సో ఎక్కడ వస్తుందో చూడండి, 10 - 2y అంటే 7, ఇది కాదు. నెక్స్ట్ 10 - 5 = 5, ఆప్షన్ 2. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్, ఇఫ్ -6 of x - 7, ఇక్కడ చూసుకోండి, ఫర్ సపోజ్ ఏదైనా 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి 103 క్వశ్చన్స్లోని, అప్పుడు మళ్ళీ ఈ ఫస్ట్ ఈక్వేషన్ కూడా మనం చూసుకుంటాం. అప్పుడు ఏంటి రావాలి, ఇది 5 కామన్ తీస్తే x + 2y ఎంతమ్మా, 15 రావాలి. సో ఎక్కడ వస్తుందో అది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ -6 of x - 7 = -72. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. జస్ట్ స్మాల్ ఎక్స్ప్రెషన్, మైనస్ క్యాన్సిల్, 6 1 6 12, x - 7 12 అంటే x ఈక్వల్ ఎంత అవుతుందమ్మా, 19. దట్స్ ఇట్. నెక్స్ట్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² + x - 72 = 0. సో దీన్ని మీరు x - α × x - β = 0 లా తెచ్చుకుని x = α β అని చెప్పొచ్చు.
అదర్వైజ్ రూట్స్ ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి సమ్ ఆఫ్ ది రూట్స్ చెప్పండి. సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a అంటే -1/1 -1. సో ఆప్షన్లో ఏ 2 రూట్స్ కలిపితే -1 వస్తుంది చూడండి. -8 + 9 8 - 9 ఓన్లీ ఆప్షన్ 2. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 106. a minus b 1 అంట. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a³ - b³ - 3ab? టూ వేరియబుల్స్ ఉన్నాయి, 1 ఈక్వేషన్ ఉంది. సో 2 - 1 ఇండిపెండెంట్ వేరియబుల్. ఏదైనా 0 చేసుకుందామా? చేసుకుందాం. ఎందుకు ఆప్షన్లో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి. b 0 చేశాను, అప్పుడు a ఎంత వస్తుంది? 1. సో b 0 చేస్తే ఈ 2 టైమ్స్ పోయాయి. సో a³ a 1 కాబట్టి 1³ ఎంత? 1. సో ఆప్షన్ 2. దట్స్ ఇట్. నెక్స్ట్ 107. If the polynomial p of x equal to x² plus kx minus 21 is exactly divisible by x minus 3, then the value of k. x minus 3 తో exactly divisible అంటే రిమైండర్ ఎంతమ్మా? 0. x minus 3 0 చేస్తే x ఈక్వల్ టు ఏమొస్తుంది? 3. సో x ఈక్వల్ టు 3 అనేది ఇచ్చిన పాలినామియల్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో అంటే దాన్ని ఏం చేయాలి మనం? 0కి ఈక్వల్ చేయాలి. ఎందుకు? రిమైండర్ 0 కాబట్టి. సో 3² plus k into 3, 3k minus 21 equal to 0. So 3k ఎంతమ్మా? 9 minus 21, 12. So k ఎంత? 4. Option 4. Clear? Next 108. Find the quotient if the polynomial p of x equal to 50x² minus 90x minus 25 leaves a remainder of -5 when it is divided by 5x minus 10. It is a polynomial g of x and it divides the p of x. Then the remainder is -5. సో మీకు ఎప్పుడైనా ఒక పాలినామియల్ p of x ని g of x తో డివైడ్ చేస్తే, ఓకే, కోషియంట్ ఫర్ సపోజ్ q of x అనుకుంటే, రిమైండర్ r అనుకుంటే, దెన్ ఐ కెన్ రైట్ p of x is equal to q of x into g of x plus r. అంతేనా? సో దీంట్లో మనకి ఏమేమి వాడు ఇచ్చేసాడు? p of x ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 50x² ఇచ్చాడు, -90x -25. q of x మీకు అడుగుతున్నాడు. వెరీ గుడ్, కనుక్కుందాం. నెక్స్ట్ g of x ఇచ్చాడు. దేంతో డివైడ్ చేస్తున్నాడు? 5x - 10. రిమైండర్ ఎంత అన్నాడు? -5 అన్నాడు. సో q of x ఫైండ్ అవుట్ చేయొచ్చా? చేయొచ్చు. ఏం చేద్దాం? ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత? 50. ఇక్కడ x² కోఎఫిషియంట్ 50 రావాలంటే ఇప్పుడు ఆప్షన్ ఎలా ఉంది? ax + b ఫార్మేట్ లో ఉంది. అంతేనా? సో డెఫినెట్లీ q of x ఈజ్ ax + b. 5a అనేది ఎంత ఉంటుందమ్మా? x² కోఎఫిషియంట్. సో 5a 50 అంటే a 10. సో ఖచ్చితంగా ఆన్సర్ ఎలా ఉంటుంది? 10x ప్లస్ సంథింగ్ ప్లస్ ఆర్ మైనస్. ఓకే, ఆ నెక్స్ట్ ఎలా కనుక్కున్నామో చూద్దాం. ఏంటి? b కావాలి. b అంటే ఎలా వస్తుంది? -10b, ఓకే, -5 ఈజ్ ద కాన్స్టెంట్. అంతేనా? లేదు, ఇంకా ఈజీగా చెప్పాలి అంటే మళ్ళీ 5 టర్మ్ ఉంది కాబట్టి అది ఓకే, ఈజ్ ఈక్వల్ టు -25. సో చెప్పండి ఇప్పుడు ఎంత వస్తుంది? 10 మైనస్ క్యాన్సిల్ అయిపోయింది అన్ని వైపులా. సో 10b + 5 25 అంటే 10b ఈక్వల్ టు 20 అండ్ b ఈక్వల్ టు 2. అంతేనా? సో కాబట్టి ఆన్సర్ ఏంటి? 10x + 2. ఆప్షన్ 1 ఇది +2. క్లియర్? అంతే. నెక్స్ట్, if 2 power n divided by 2 power -4 is equal to 2 power 7. ఎప్పుడైనా a power m by a power n is equal to ఏంటమ్మా? a power m minus n అంటే ఏం రాయొచ్చు నేను? 2 power n minus of -4 అంటే +4 equal to 2 power 7. a power m equal to a power n అయితే m equal to n. బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్ ఈక్వల్ అవుతుంది. సో n + 4 7 అంటే n equal to ఎంత వస్తుందమ్మా? 3. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 2√14? మనం ఆల్రెడీ ఈ సర్డ్స్ అండ్ ఇన్సెస్ లో చెప్పుకున్నాం. హౌ డు యూ ఫైండ్ అవుట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది సర్డ్? వెనెవర్ ఎ సర్డ్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 9 + 2√14, నేనేం చెప్పాను? దీన్ని రేషనల్ పార్ట్ అంటాం, దీన్ని ఇర్రేషనల్ పార్ట్ అంటాం. సో రేషనల్ పార్ట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్, సపోజ్ దీని వాల్యూ √a + √b అనుకోండి. ఓకే, అప్పుడు ఈ రేషనల్ పార్ట్ ఏమవుతుంది? a + b అవుతుంది. అండ్ ఇర్రేషనల్ పార్ట్ లో 2 కాకుండా అండర్ రూట్ లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది a × b అవుతుంది. అంతేనా? సో ఇప్పుడు a × b చేస్తే 14 రావాలి, a + b చేస్తే 9 రావాలి. ఎక్కడొస్తుంది? 7 and 2. అంతేనా?
7 plus 2 9, 7 into 2 14. So what is the answer? Root 7 plus root 2 or root 2 plus root 7. That's it. Next 111. 2 cube into 3 power 4 into 1080 divided by 15 equal to 6 power x. Then find the value of x. So 2 cube into 3 power 4 into 1080 by 15 is equal to 6 power x. ఇది 15తో చేయండి. 15 ఏళ్ళ 105, 15 30 అయిపోయిందా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 72 ఎలా రాయొచ్చు? 9 into 8 అంతేనా? 9 ఎట్లా రాయొచ్చు? 3 స్క్వేర్ రాయొచ్చు. 8 ఎట్లా రాయొచ్చు? 2 క్యూబ్ రాయొచ్చు అంతేనా? సో 3 power 4 into 3 స్క్వేర్ అంటే 3 power 6, 2 క్యూబ్ into 2 క్యూబ్ అంటే 2 power 6. So 2 power 6 into 3 power 6 అంటే 2 into 3 6, 6 power 6. It is given as 6 power x. So what is the value of x? X equal to 6. Option 3 is the correct answer. Next 112. Square root of 5 to the power of n is equal to 625. Then find the value of n. So 5 to the power of n. ఈ స్క్వేర్ రూట్ నాడు పంపించాం అనుకోండి హోల్ స్క్వేర్, కానీ 625 ఎలా రాయొచ్చు? 5 to the power of 4 అంతేనా? హోల్ స్క్వేర్. 4 into 2 అంటే 8. సో 5 power 8. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? 8. చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ 113. If 2 power x is equal to 4 to the power of y equal to 8 to the power of z and 1 by 2x plus 1 by 4y plus 1 by 4z is equal to 4, then the value of x is. These are also very very important questions and SSC, CGL, CHSL వాటిలో కూడా ఈ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. సో దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఐ కెన్ రైట్ 2 power x is equal to 4 power y అంటే 2 స్క్వేర్ అంతేనా? 2 power 2y. 8 అంటే 2 క్యూబ్ అంటే 2 power 3z. So a power m equal to b power n equal to c power l, then m equal to n equal to l అంతేనా? అంటే x equal to 2y equal to 3z. Now tell me what is the ratio of x is to y is to z. ఎలా రాస్తాం దీన్ని? మనం ఎప్పుడైనా కూడాను x by a ఈక్వల్ టు y by b ఈక్వల్ టు z by c అయితే x is to y is to z ఏమవుతుందమ్మా? a is to b is to c అంతేనా? కానీ ఇక్కడ మరి ఎలా రాయగలం మనం? x ఈక్వల్ టు 2y ఈక్వల్ టు 3z ని x by 1, y by 1 by 2, z by 1 by 3 అంతేనా? సో కాబట్టి x is to y is to z ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? 1 is to 1 by 2 is to 1 by 3 అంటే ఎంత? 6 is to 3 is to 2 అంతేనా? ఇక్కడ వరకు క్లియరా మీకు? అంటే x 6 పార్ట్స్ అయితే y 3 పార్ట్స్ అవుతుంది, z 4 పార్ట్స్ 2 పార్ట్స్ అవుతుంది. సో ఇచ్చిన ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. 1 by 2 into 6 12, 1 by 4 into 3 12, 1 by 4 into 2 8 is equal to 4. 1 by 12 plus 1 by 12 అంటే 1 by 6 ప్లస్ 1 by 8. ఇవి చూడండి, ఇవి ఏంటంటే 12 పార్ట్స్ అంటే ఇది 12a అనుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అంటే x ఈక్వల్ టు 6a, y ఈక్వల్ టు 3a, z ఈక్వల్ టు 2a అనుకోండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 4. 6కి 8కి ఎల్సిఎం ఎంత? 24, 24a. 6 4 8 3 అంటే 7 ఈజ్ ఈక్వల్ టు 4. సో నౌ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a. It is equal to 7 by 24 into 4 అంతేనా? 7 by 24 into 4 ఇది x వాల్యూ, a వాల్యూ. x వాల్యూ ఎంత? 6 పార్ట్స్, ఇది 1 పార్ట్. సో 6 పార్ట్స్ ఏమవుతుంది? x ఈక్వల్ టు 6a. సో 6 into 7 by 24 into 4. సో 6 1 6 4. సో కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ అవుతుంది 7 by 16. 4 into 4 అంటే 16. ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ 2. సో దట్ ఈస్ ద కరెక్ట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇది ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 114. sin a is 4 by 5, then value of tan a. సో sin a by cos a is tan a అంతేనా? అంటే న్యూమరేటర్లో sin a యొక్క వాల్యూ ఉండాలి. ఓకే, మీకు అంత కాకుండా ఎందుకు అంత ఈజీగా చెప్పాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ఏ అనుకుంటే ఆపోజిట్ సైడ్ 4 అండ్ హైపోటెనస్ ఇస్ 5. సో ఇది ఎంత వస్తుంది? 3. సో tan అంటే ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో 4 by 3. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 115. లెట్స్ సీ.
If theta is an acute angle and tan theta plus cot theta equal to 2, then find the value of sin cube theta plus cos cube theta. So cot theta ఎట్లా రాయొచ్చు 1/tan అంతేనా. సో tan theta plus 1/tan theta is equal to 2. ఎప్పుడైనా x plus 1/x equal to 2 ఉంది అంటే డెఫినెట్ గా x వాల్యూ ఎంత అవ్వాలి 1 అవ్వాలి. అప్పుడే కదా ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి tan theta 1 అంటే theta 45. theta 45 అయితే sin 45 ఎంత cos 45 ఎంత రెండు ఈక్వల్. కాబట్టి sin క్యూబ్ theta ప్లస్ cos క్యూబ్ లో కూడా sin క్యూబ్ వేసేయండి. సో 2 sin క్యూబ్ అవుతుంది అంతేనా. సో 2 ఇంటూ sin 45 ఎంత 1/√2. 1/√2 హోల్ క్యూబ్ అంటే 1/2√2. సో 2 2 క్యాన్సిల్ 1/√2 కరెక్ట్ ఆన్సర్. 1/√2 ఎక్కడ లేదేంటి సార్ అంటే పైన కింద రేషనలైజ్ చేయండి √2/2 వస్తుంది. అదే ఫోర్త్ ఆప్షన్ లో ఇచ్చాడు మీకు. ఓకే నెక్స్ట్ 116. If sin theta is 1/2 then 2 theta. Sin theta 1/2 theta ఎంత అప్పుడు ఎంత వస్తుందమ్మా ఇట్ ఈస్ ఈక్వల్ టు 30. కానీ 2 theta అడుగుతున్నాడు. సో అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ 60. ఓకే నెక్స్ట్ 117. What is the value of sin 90 into sin 89 into sin 88 and so on sin 0? మీకు అందరికీ తెలుసు sin 0 0 అని. సో 0ని ఎంత నెంబర్తో మల్టిప్లై చేసినా ఏమొస్తుందమ్మా 0. సో ఆప్షన్ 1 is the correct answer. నెక్స్ట్ secant square 42 minus tan square 42. So we have one identity, secant square theta minus tan square theta is always equal to 1. So option 2 is the correct answer. 119. In the given figure the value of x is చూడండి ఇది 45 అంట, ఇది రైట్ యాంగిల్ ఇచ్చాడు. సో 45 ఉండేటప్పుడు ఇది 1 పార్ట్ అయితే ఇది 1 పార్ట్ అవుతుంది అంతేనా. ఆపోజిట్ ఎడ్జెసెంట్ ఆర్ ఈక్వల్. సో 1 పార్ట్ 8 కాబట్టి సో x కూడా ఎంత వస్తుంది 8 సెంటీమీటర్స్. ఆప్షన్ 3 is the correct answer. Next 120. In the given figure O is the center of the circle and angle OAB is 20 and angle OCB is 45. Sorry, OCB is 45. Then the value of angle AOC చూడండి ఇది ఎంత అని అడుగుతున్నాడు. ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే మనకి ఏం తెలియాలి అంటే సర్కిల్స్ లో ఉన్న బేసిక్ ప్రాపర్టీస్ అనేవి తెలియాలి. అంతకు మించి ఏమీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఓకే సో బాగా అబ్జర్వ్ చేయండి ఇది సర్కిల్. ఓకే ఇది ఏఓసి. ఓకే ఇది కదా వాడు అడుగుతున్నాడు. ఏఓసి ఇస్ ద సెంట్రల్ యాంగిల్ మేడ్ బై ది ఆర్ఏసి అంతేనా. ఇప్పుడు నాకు సపోజ్ ఈ కార్డ్ ఆపోజిట్ అదే మేజర్ కార్డులో ఎక్కడో ఒక దగ్గర నాకు యాంగిల్ తెలిసింది అనుకోండి, ఇది బి అనుకోండి. ఏబిసి అనేది ఏమవుతుంది ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ అవుతుంది అంతేనా. అంటే ఇది ఆల్ఫా అని తెలిస్తే అప్పుడు నాకు ఎంత వస్తుంది 2 ఆల్ఫా అవుతుంది. ఎస్ కాబట్టి ఈ యాంగిల్ నేను కనుక్కుంటే అప్పుడు ఈ ఏఓసి అనేది ఈజీగా వచ్చేస్తుంది అంతేనా. ఎస్ చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన డయాగ్రామ్ లో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓఏబి అనేది ఒక ట్రయాంగిల్. దీంట్లో ఓఏ అండ్ ఓబి అనేవి రేడియస్ రిప్రజెంట్ చేస్తున్నాయి. 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది 20 అయితే ఇది కూడా ఎంత వస్తుందమ్మా ఇది 20. ఓకే అలానే నెక్స్ట్ ఓసిబి అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ఓసిబి అనే ట్రయాంగిల్ లో ఓసి అండ్ ఓబి రేడియస్ ఇది 45 అయితే ఈ టోటల్ యాంగిల్ ఎంత అవుతుందమ్మా 45. అప్పుడు ఈ మధ్యలో ఉండిపోయిన యాంగిల్ ఉంది కదా ఏంటది ఏబిసి అనే యాంగిల్ ఎంత వస్తుంది 45 మైనస్ 20 ఇట్ ఈస్ ఈక్వల్ టు 25. అంటే ఆల్ఫా ఎంత వచ్చింది 25. మరి అప్పుడు 2 ఆల్ఫా ఎంత అవుతుంది 50 degrees. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 parallel tangents of a circle of radius 7.5 centimeters. మనం క్లాసెస్ చెప్పుకునేటప్పుడు చాలా క్లియర్ గా చెప్పుకున్నాను. టాంజెంట్స్ ఆర్ ఏమేమి టాంజెంట్స్ ఉంటాయి ప్యారలల్ టాంజెంట్స్, ఇంటర్సెక్టింగ్ టాంజెంట్స్ లో మళ్ళీ పర్పెండిక్యులర్ టాంజెంట్స్. ఎస్ ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకున్నాం అంటే మీకు అడిగే క్వశ్చన్స్ లో అలా ఉంటాయి అనమాట. ప్యారలల్ టాంజెంట్స్ లో మనకు అడిగేది ఏముంటుంది అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ టాంజెంట్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అంతేనా. సో రేడియస్ ఇచ్చాడు, డయామీటర్ ఎంత అవుతుంది 15. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ దోస్ 2 ప్యారలల్ టాంజెంట్స్. ఓకే నెక్స్ట్ if 2 angles are equal in a triangle and third angle is 74 then find the measure of each angle. సో మొత్తం కలిపితే మనకి ఎంత 180. ఆ 180 లో థర్డ్ యాంగిల్ తీసేయండి. 180 మైనస్ 74 అంటే 106.
మిగతా రెండు ఈక్వల్ అంట. అప్పుడు ఈక్వల్ యాంగిల్ ఏమవుతుంది? బై 2. 106/2 అంటే 53 degrees. ఆప్షన్ 2. నెక్స్ట్ 123. Two supplementary angles are in the ratio of 5:7. Then find the smaller angle. So smaller angle 5 parts, bigger angle 7 parts, రెండు కలిపితే ఎంతమ్మా? 12 parts. ఈ 12 parts దేనికి ఈక్వల్? సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత? 180 degrees ఈక్వల్. సో 1 పార్ట్ ఎంత అవుతుంది? 12 ఒకట్ల 12 ఆర్లు 16 parts. అంతేనా? సారీ 12 5ల 15 parts. సో 1 part is 15 degrees. ఇప్పుడు స్మాలర్ యాంగిల్ అంటే 5 parts ఎంత అని అంటున్నారు. సో 5 parts ఎంత అవుతుంది? 5 into 15 75 degrees అవుతుంది. ఆప్షన్ 3. నెక్స్ట్, what is the measure of each exterior angle of regular rectangle? సో రెగ్యులర్ ఆక్టాగాన్, రెగ్యులర్ పాలిగాన్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 360. Since it is regular, all sides and all external angles are equal. So what is each external angle? 360/n. Octagon ante entamma? n number of sides 8. So 360/8 is the each exterior angle of regular octagon. Ante enta 8 4 32 8 40 45 degrees. Option 2 is the correct answer. Next, in the given figure find the value of x. ఇది చూడండి, ఇది ఒక స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ లో యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? టోటల్ అన్ని కలిపితే మనకి it is equal to 180. So 3x plus 2x plus 35. So total 5x plus 35 is equal to 180. 180 లో 35 తీస్తే ఎంతమ్మా? 145. సో 5x 145 అయితే x ఎంత అవుతుంది? 5 2s 5 9s 29 degrees. ఆప్షన్ 4 is the correct answer. Next 126. In the given figure, L and M are parallel lines and this is transversal. x plus y ఎంత అంటున్నాడు. చూడండి, ఇది x, ఇది 72, ఇది y. అంతేనా? ఇక్కడ వరకు తెలుసు కదా అందరికి. ఇప్పుడు చూడండి, ఇది x అయినప్పుడు ఇది ఎంత అవుతుందో చెప్పండి నాకు? 180 minus x. అంతేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఈ వాల్యూ ఎందుకు? ఈ రెండు కూడా అడ్జసెంట్ యాంగిల్స్, సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి అయిన ప్యారల్ అయినా 180. ఇప్పుడు ఈ మొత్తం మనకి తెలుసు, ఈ మొత్తం మనకి ఏంటి? 180. అంటే 180 సారీ ఇలాగా 1 ఇది 180 minus x కదా. ఇప్పుడు మీకు వాడు అడుగుతుంది ఏంటి? x plus y. అంటే ఈ యాంగిల్ మాత్రం అడుగుతుంది కదా. ఇది 72 కాబట్టి ఇది ఎంత అవుతుంది? 72 అవుతుంది. లేదంటే ఇదంతా కలిపితే 180 కాబట్టి 72 plus x is 180. 72 plus x is 180 అంటే x ఎంత అవుతుందమ్మా? 108. అంతేనా? నెక్స్ట్, ఇప్పుడు y చూడండి, ఇది 72 కాబట్టి ఇది 72. అంతేనా? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇప్పుడు y చూడండి, y ఏమవుతుంది? 1 minute. బేసికల్ ఇక్కడ మీకు y అండ్ x ఆర్ ఈక్వల్ యాంగిల్స్. దాన్ని ఏమంటారు? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి దే ఆర్ ఈక్వల్. సో కాబట్టి x y ఈక్వల్. సో కాబట్టి డైరెక్ట్ గా వీ కెన్ టెల్ x ఈక్వల్ టు y. సో x ప్లస్ y ఇస్ నథింగ్ బట్ 2x. సో x తెలిసిపోయింది కాబట్టి x ప్లస్ y 2x కాబట్టి ఎంత వస్తుంది? 216. అంతే. దట్స్ ఇట్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 127. ఇఫ్ ఇన్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ ABC is 60 అంటే ఒక యాంగిల్ 60 and BC is extended to point D with angle ACD is 120, then what type of triangle is ABC? సో ఇది ABC అనే ట్రయాంగిల్ అనుకుందాం. ఓకే, BCని ఎక్స్టెండ్ చేశాడు. ఓకే, ఇది BCని ఎక్స్టెండ్ చేశాడు ఎక్కడ వరకు? D వరకు. ఇది A, ఇది 60 degrees. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? ACD 120. ఇది 120 అయితే ఇది ఎంత అవుతుందమ్మా? 60. ABC అనే ట్రయాంగిల్లో 2 యాంగిల్ 60 అంటే ఆపోజిట్ గా ఇంకొక యాంగిల్ కూడా 60 అవుతుంది. అప్పుడు ABC ట్రయాంగిల్ ఏమవుతుందమ్మా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ట్రయాంగిల్ ABC దేనికమ్మా సింబల్? సిమిలారిటీకి. సిమిలర్ టు ట్రయాంగిల్ PQR అండ్ పెరిమీటర్స్ ఆఫ్ దోస్ 2 triangles are 21 and 27 and AB is 7, then PQ is. సిమిలర్ ట్రయాంగిల్స్ లోని పెరిమీటర్స్ రేషియో అనేది కరస్పాండింగ్ సైడ్స్ రేషియోకి సేమ్ గా ఉంటుంది. సో ఈ రేషియో ఎంత వస్తుందమ్మా? 21/27 విచ్ ఇస్ సేమ్ యాజ్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అంటే 7/PQ. ఓకే,
7 ones, 7 threes, 3 ones, 3 nines. So what is the value of PQ? 9 centimeters. That is option 4. 129. Same అలాంటిది. Triangle ABC and triangle PQR are similar. PQ6, QR8, PR10. అంటే 6, 8, 10. 6, 8, 10 అంటే it is a right angle triangle. Okay. So కాబట్టి ABC కూడాను right angle triangle. Okay. And areas of those two triangles are in the ratio of 1:4. Then AB is equal to. సో ఏమీ లేదు, ఏబికి కరస్పాండింగ్ సైడ్ ఏంటమ్మా పీక్యూ. సో కాబట్టి ఏబి పీక్యూ అనేవి కరస్పాండింగ్ సైడ్స్. వాటి యొక్క రేషియో ఎలా ఉంటుంది? పెరిమీటర్స్కి ఈక్వల్గా ఉంటుంది, కానీ ఏరియాస్కి అయితే అండర్ రూట్ స్క్వేర్ రూట్లో ఉంటుంది. సో 1/4కి స్క్వేర్ రూట్ అంటే 1/2. సో కాబట్టి మనం ఏం చెప్పచ్చు? ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఏబి మనం కనుక్కోవాలి, పీక్యూ ఎంతమ్మా 6. సో 2 ones, 2 threes. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏబి? 1 into 3, 3 centimeters. That's it. Okay. Next, the point of concurrency of medians of a triangle is known as. అంటే 3 medians మనకుంటాయి కదా, 3 medians ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏమంటాము అంటాం? మీడియన్స్ ఇంటర్సెక్ట్ అయ్యేదాన్ని ఏమంటాము మనం? సెంట్రాయిడ్ అంటాం. ఓకే. అదే ఆల్టిట్యూడ్స్ అయితే ఆర్థో సెంటర్ అంటాం. అదే పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అయితే సర్కమ్ సెంటర్ అంటాం. అదే ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ అయితే ఇన్ సెంటర్. Okay, so e question ki answer centroid. 131. In a parallelogram ABCD, AB are in the ratio of 2:3. ఇది A, ఇది B, ఇది C, ఇది D అనుకుందాం. ఇది 2 parts ఉంటే ఇది 3 parts ఉంది. So what are these angles? Adjacent angles. In a parallelogram, sum of adjacent angles is 180. So 2 plus 3, 5 parts is 180. So 1 part ఎంత అవుతుందమ్మా? 5 3 36. వాడేం అడుగుతున్నాడు? యాంగిల్ ఏ అడుగుతున్నాడు. యాంగిల్ ఏ ఎంత? 2 parts. సో 2 parts ఎంత అవుతుంది? 72 degrees. ఆప్షన్ 2. నెక్స్ట్ 132. If one angle of a parallelogram is 20 degrees less than the thrice the smallest angle, find the measures of all the angles. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కాకపోయినా ఆప్షన్స్ నుంచి కూడా చెప్పవచ్చు. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా అప్లై చేస్తే వాడు ఏమంటున్నాడు ఇక్కడ మీకు? One angle of parallelogram is 20 less than the thrice the smallest angle. ఇప్పుడు ఇది parallelogram అనుకోండి. ఓకే, ఇది ABCD. దీంట్లో స్మాలెస్ట్ యాంగిల్ అంటే ఏంటమ్మా? ఎక్కడైతే ఎక్యూట్ ఉంటుందో అదే స్మాలెస్ట్ యాంగిల్. ఇది ఆల్ఫా అనుకుంటే ఈ B అనేది ఎంత అవుతుంది? దీనికి థ్రైస్ అంటే 3 ఆల్ఫా కన్నా 20 తక్కువ ఉంటుంది. అది ఇంకొక యాంగిల్. సో ఇందాక మనం చెప్పుకున్న ఈ రెండు కలిపితే ఎంత రావాలి మనకి? 180 రావాలి. సో ఆల్ఫా ప్లస్ 3 ఆల్ఫా మైనస్ 20 ఈక్వల్ టు 180. సో 4 ఆల్ఫా ఈక్వల్ టు 180 మైనస్ 20 అంటే 200. సో ఆల్ఫా ఎంత? 50. సో ఇది 50 అవుతుంది. ఇది 3 ఆల్ఫా మైనస్ 20 అంటే ఇది 130 అవుతుంది. సో మిగతావి కూడా ఇది 50, ఇది 130. సో 50, 130, 50, 130 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. 132. In triangle ABC, D is parallel to BC. ఓకే, ఏబిసిలో డిఈ అనే ఒక లైన్ ఉంది, అది ప్యారలల్ టు బీసీ. క్లియర్? అండ్ డిఈ ఇంటర్సెక్ట్ ఏబి అండ్ ఏసీ ఎట్ పాయింట్ డి అండ్ ఈ. ఓకే, మనం డ్రా చేసింది కరెక్ట్. గివెన్ దట్ ఏడి is 2, డిబి is 3, ఏ is 3 and ఈసీ is 4.5 and perimeter of triangle ABC is 18.5. Find the length of D. Okay, very simple. అవునా కదా? పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. ఇప్పుడు నాకు ఏబి చెప్పండి 5, ఏసీ చెప్పండి 7.5, మొత్తం 18.5 కాబట్టి బీసీ ఎంత వస్తుంది చెప్పండి? 7.5 ప్లస్ 5 అంటే 12.5. 18.5లో 12.5 తీస్తే 6 అంటే బీసీ ఎంత? 6. ఇక్కడ మనకి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఎస్, కాబట్టి ఏడి బై ఏబి, ఏడి బై ఏబి ఈజ్ సేమ్ యాజ్ డిఈ బై బీసీ. అంతేనా? బికాస్ దోస్ 2 ఆర్ కరస్పాండింగ్ సైడ్స్. వాటి రేషియో అనేది సేమ్గా ఉంటుంది. ఏడి ఎంతమ్మా? 2, ఏబి ఎంతమ్మా? 5, డిఈ ఎంతమ్మా? మీరు కనుక్కోవాలి. బీసీ ఎంతమ్మా? 6. సో ఇది ఎంత వస్తుంది చెప్పండి? డిఈ ఈక్వల్ టు 12/5. 6 into 2, 12/5 అంటే ఎంత? 5 రెళ్ళ 5, 2.4 centimeters. Option 1 is the correct answer. Okay, next
Find the length of the tangent drawn from a point 25 centimeters away from the center of the circle of radius 7. చూడండి ఎంత డిస్టెన్స్ లో ఉందంట, 25 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఓకే, టాంజెంట్ లెంత్ మీరు కనుక్కోవాలి. రేడియస్ ఎంత ఇచ్చాడు, 7. ఇట్ ఫార్మ్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో 7 ఇది 25 ఉందంటే ఇది ఎంత వస్తుందమ్మా, 24, బికాస్ 7 24 25 ఫార్మ్స్ ట్రిప్లెట్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 135. AB is a chord of the circle and AOC is diameter such that angle ACB is 30. And if AP is the tangent to the circle at point A, then angle BAP. ఇక్కడ బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి మీరు ఏది చేసినా కూడా. AB అనేది కార్డ్ అంట. ఓకే, తర్వాత ఏమంటున్నాడు, AP is tangent at circle point A, అంటే A అనేది పాయింట్ మీద ఉంది. ఓకే, ఇది టాంజెంట్ AP. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఏబి అనేది కార్డు, ఏఓసి డయామీటర్. ఓకే, అంటే ఓ అనేది సెంటర్. ఇప్పుడు ఇది నేను ఏఓసి డయామీటర్గా తీసుకున్నాను. సో ఖచ్చితంగా ఇది ఎంత ఉంటుందమ్మా, 90 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏసీబీ 30. ఏసీబీ 30 అంటే ఇది ఇలా ఉండాలి. ఓకే, ఎందుకు, అది ఎక్యూట్ కదా. ఓకే, ఇది 30. నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఇది బి, బిఏపి కావాలి. ఏది కావాలి, బిఏపి అంటే ఈ యాంగిల్ కావాలి. అంతేనా, ఏమైనా కష్టం ఇది, ఏమీ కష్టం కాదు. సీకెంట్ ఆల్టర్నేట్ సిగ్మెంట్ థియరం అని చెప్పాం. యాంగిల్ బిట్వీన్ కార్డ్ అండ్ టాంజెంట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ది యాంగిల్ మేడ్ బై దిస్ కార్డ్ ఇన్ ది ఆల్టర్నేట్ సిగ్మెంట్. సో కాబట్టి ఇది 30 అయితే ఇది 30 అవుతుంది. సో యాంగిల్ బిఏపి ఈజ్ ఆల్సో 30 degrees. ఓకే, సో అందుకనే కొన్ని ప్రాపర్టీస్ తెలుసుకుంటే చాలు. సో ఇక్కడ చూడండి, ఇది కూడా ఉంది. ఇన్ ద గివెన్ ఫిగర్ ఇఫ్ పిఏ అండ్ పిబి ఆర్ 2 tangents టు ఎ సర్కిల్ విత్ సెంటర్ ఓ సచ్ దట్ యాంగిల్ ఏపీఓ ఇస్ 35. ఇది కొంచెం జూమ్ చేద్దాం. వెయిట్, మీకు ఇది కనిపించాలి. చూడండి, సో పిఏ అండ్ పిబి ఆర్ 2 tangents కాబట్టి రెండు ఈక్వల్, అంతేనా. నెక్స్ట్ ఏపీఓ అంటే ఇది 35, ఇది 35 అయితే ఇది కూడా 35 అవుతుంది. ఓకే, ఫైండ్ యాంగిల్ ఏఓబి అంటే ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఏఓబిపి ఫార్మ్స్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సో 35 + 35 అంటే ఇది 70, ఇది 70 అయితే ఇది ఎంత వస్తుందమ్మా, 110, బికాస్ ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ 180, సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్. సో ఇది 70 కాబట్టి ఇది 110. దట్స్ ఇట్. నెక్స్ట్ 137. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి, బిసి అండ్ ఏసి రెస్పెక్టివ్లీ, అండ్ ఏబి ఈక్వల్ టు 41, బిసి ఈక్వల్ టు 28 అండ్ ఏసి ఈక్వల్ టు 15. సో బాగా అబ్జర్వ్ చేయండి, ఇదేమైనా దాన్ని ఏమంటారు, ఈ సైడ్స్ ఏమైనా రైట్ యాంగిల్ ట్రయాంగిలా కాదా అనేది చూసుకోండి. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది అనుకోండి, ఏరియా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే ఏం చేయాలి, హెరాన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఫర్ సపోజ్ ఇది ట్రయాంగిల్ ఏబిసి అనుకుంటే డిఈఎఫ్ మిడ్ పాయింట్స్ కాబట్టి ఈ డిఈఎఫ్ యొక్క ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎలా చెప్తామా, 1/4 ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి, అంతేనా. సో కాబట్టి మరి ఇప్పుడు ఇచ్చిన ట్రయాంగిల్ సైడ్స్ అనేవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదా అనేది ఎలా చెప్తాం మనం, 41, 28, 15 ఉంది, అంతేనా. సో ఇప్పుడు మనం ఈ పెద్ద సైడ్ ఉంది చూసారా, ఈ పెద్ద సైడ్ నుంచి ఒక చిన్న సైడ్ తీయండి. ఎలా చేస్తాం, 41² - 28² అనేది 15² అవ్వాలి, అంతేనా. అవుతుందా లేదా అని చూడాలి. అయ్యింది అనుకోండి ఓకే, లేకపోతే లేదు. అప్పుడు మనం a² - b² ఫార్ములా ఏంటి, 41 + 28 అంటే 69, 41 - 28. ఒకసారి ప్లస్ చేయండి, ఒకసారి మైనస్ చేయండి. a + b × a - b, అప్పుడు ఎంత వస్తుంది, 13. ఓకే, ఈ రెండు కలిపితే 15² అంటే 22, 25 వస్తుందా, రాదు. కాబట్టి ఇంకా తీసేయండి, ఇంకా అనవసరం మనకి. అప్పుడు మనం హెరాన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, హెరాన్స్ ఫార్ములా బట్టి ఎస్ చెప్పండి. ఎస్ ఈక్వల్ టు 41 + 28, 69 + 15, 84/2 అంటే 42.
సో డెల్టా ఏమవుతుంది ఎస్ ఇంటూ 42 ఇంటూ ఎస్ మైనస్ ఏ 42 మైనస్ 41 అంటే 1 42 మైనస్ 28 అంటే 14 అండ్ 42 మైనస్ 15 అంటే 27. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఎంత వస్తుంది మనకి 14, ఇక్కడ ఒక 14 కామన్ తీసాను అనుకోండి 14 3s, సో 14 బయటకు వచ్చింది. 27 ఇంటూ 3 అంటే 81 అండర్ రూట్ అంటే 9. ఇది డెల్టా. ఇది ఏంటిది ఏబిసి ట్రయాంగిల్. మరి డిఈఎఫ్ ఏమవుతుంది బై 4 చేయాలి అవునా. అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి 2 2s 2 7s 63 by 2 అంటే ఎంతమ్మా 31.5 square centimeters. That is option 2 is the correct answer. Clear? Next 138. A circle touches all 4 sides of the quadrilateral ABCD whose sides are AB 13.2, BC 9.8 and CD 10.5 and find the length of AD. చూడండి ఇది ఒక క్వాడ్రిలేటరల్ అనుకుందాం. ఓకే, ఈ క్వాడ్రిలేటరల్ లో ఉన్న సైడ్స్ అన్నిటినీ ఒక సర్కిల్ టచ్ చేసేలా ఉంటే అప్పుడు మనం ఏం చెప్పాం, సమ్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఇది ఏబిసిడి అనుకోండి, ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు బిసి ప్లస్ ఏడి. ఓకే, సో ఏబి ఎంత 13.2 ప్లస్ సిడి ఎంత 10.5 ఈజ్ ఈక్వల్ టు 9.8 ప్లస్ ఏడి. సో చెప్పండి ఇప్పుడు ఎంత వస్తుంది మనకి 13 ప్లస్ 10 23.7 మైనస్ 9.8 అంటే ఎంత 13.9. ఎక్కడుందమ్మా ఆప్షన్ 4. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 139. There is a rectangular garden of 320 meters and 82 meters. A path of width 6 meters is built around the garden. అంటే ఇది గార్డెన్ లెంత్ 320 82. ఇప్పుడు ఏం చేశాను నేను బయట వేసాను ఒక పాత్, విడ్త్ ఎంత 6 meters. ఓకే, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ పాత్? ఈ పాత్ యొక్క ఏరియా ఎంత? మనం ఏం చేస్తాం ఇది ఆల్రెడీ. ఇప్పుడు 320కి లెంత్ ఇటు ఒక 6 ఇటు ఒక 6 యాడ్ అయితే 12 యాడ్ అవుతుంది అంటే 332 అవుతుంది. ఇటువైపు బ్రెడ్త్ అవుతుంది 82 ప్లస్ 12 అంటే 94 అవుతుంది అంతేనా. సో ఇప్పుడు బయట రెక్టాంగిల్ నుంచి లోపల రెక్టాంగిల్ ఏరియా తీస్తే ఆన్సర్ వస్తుంది అంతే కదా. అంటే 332 ఇంటూ 94 దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ అవుటర్ రెక్టాంగిల్ మైనస్ ఏరియా ఆఫ్ ఇన్నర్ రెక్టాంగిల్ 320 ఇంటూ 82 విల్ గివ్స్ యూ ద ఏరియా ఆఫ్ ది పాత్. ఓకే, సో చూడండి ఇక్కడ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయండి. 4 8 2 0 0 8లో 0 తీస్తే 8 రావాలి. సో ఎక్కడ 8 ఉంది? ఈ రెండిట్లోనే ఉంది. ఈ 2 ఆప్షన్స్ లోనే ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. సో దగ్గరగా చూడండి ఇది 5000, ఇది దగ్గరగా చూస్తే 3000. సో ఆన్సర్ ఎలా వస్తుందో చూడండి. ఈ 94ని నేను 100 వేసుకుంటాను, ఈ 332ని 330 వేసుకుంటాను. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది 33,000 అవుతుంది. ఇది ఎంత వస్తుంది చూడండి, దీన్ని నేను 82ని కాస్త 80 వేసుకున్నాను అనుకోండి, ఇది ఎంత వస్తుంది మనకి 2 zeros 8 16 8 24 25 అంటే దగ్గర ఎంత వస్తుంది మనకి ఇక్కడ 8,000 దాకా వెళ్ళిపోతుంది అంతేనా. 26 అనుకోండి, పోనీ 4 3 7 అంటే 7,000 దగ్గర. కానీ ఇక్కడ నేను చాలా ఎక్కువ పెంచేశాను కాబట్టి ఇది 90 చేసుకున్నాను అనుకోండి, ఐ కెన్ గెట్ అ బెట్ థింగ్ అంతేనా. ఇది 90 చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఎంత వస్తుంది 9 3 27 9 3 27 29 25 6 అంటే ఎంత 7లో 6 తీస్తే 1 4 అంటే 4100. కానీ ఎక్కువ రావాలి. సో 4100 కన్నా ఎక్కువ రావాలి అంటే ఎక్కడ ఉంది? ఓన్లీ 4th ఆప్షన్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అట్లా అప్రాక్సిమేషన్ చేసుకుంటే బెటర్ అనమాట. ఓకే, 140. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్ సిలిండర్ హూజ్ రేడియస్ ఈస్ 10 అండ్ హైట్ ఈస్ 35. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. పై అంటే 22/7, ఆర్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ అంటే 100, హెచ్ అంటే 35. సో చాలా సింపుల్, 7 1s 7 5s. సో 5 10 5 10 అంటే 110. సో 11,000 centimeter cube is the correct answer. Simple calculation. 141. A wire is bent to form a square of side 33. ఓకే, 33 ఉన్నట్టు ఒక వైర్ ని బెండ్ చేశాను. ఓకే, అంటే ఇప్పుడు టోటల్ లెంత్ ఆఫ్ ది వైర్ ఎంత అవుతుంది? పెరిమీటర్ ఆఫ్ దిస్ రెక్టాంగిల్. నెక్స్ట్ ఇఫ్ ద వైర్ సేమ్ వైర్ ఈస్ బెంట్ రీబెంట్ టు ఫార్మ్ ఏ సర్కిల్. ఓకే, దెన్ ఇట్స్ రేడియస్. ఇప్పుడు చెప్పండి, ఇది 33 కాబట్టి ఈ లెంత్ ఆఫ్ వైర్ ఏమవుతుంది? 4 into 33. ఇదే 4 into 33 లెంత్ ఉన్న వైర్ తోనే నేను సర్కిల్ చేశాను.
అప్పుడు ఈ సర్కిల్ లెంత్ ఏమవుతుంది, సర్కిల్ యొక్క పెరిమీటర్ దట్ ఈస్ 2πr. సో రెండు ఈక్వల్ గా ఉండాలి, అంతేనా? సో ఈ రెండింటిని ఈక్వల్ చేసి మనం ఏం చెప్పొచ్చు, రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చెప్పండి. 4 into 33 equal to 2 into 22/7 into r. So 11 3s, 11 2s. 2 into 2, 4. So what is the value of r? 3 into 7, 21 centimeters. Option C is the correct answer. Okay, next, 142. The sum of length, breadth and height of a cuboid L plus B plus H is 19. And length of its diagonal ante L square plus B square plus H square under root is given as 13. Then the total surface area, what is the formula for total surface area? 2 into LB plus BH plus LH. అంతేనా? ఇదే కదా అడుగుతున్నాడు. దీన్ని మనం ఆల్జీబ్రాలో అప్లై చేద్దాం. 3 వేరియబుల్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో 3 - 2, 1 వేరియబుల్ ఈజ్ ఇండిపెండెంట్, అంతేనా? సో కాబట్టి నేను హైట్ ని 0 చేస్తాను. హైట్ ని 0 చేసేయండి. అప్పుడు ఏమొస్తుంది, L plus B 19 అండ్ L square plus B square ఏమొస్తుంది 13 square అంటే 169. ఇక్కడ వరకు ఓకేనా? ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, H 0 చేశాను. సో ఇది పోయింది, ఇది పోయింది. ఏం కావాలి నాకు, 2LB కావాలి, అంతేనా కాదు? ఎస్, నా దగ్గర L square plus B square ఉంది, L plus B ఉంది. నేను LB చెప్పలేనా? ఈజీగా చెప్పచ్చు. ఏం చేస్తాను, దీన్ని హోల్ స్క్వేర్ చేస్తాను. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, L square plus B square that is 169 plus 2LB equal to 19 square. That's it. Okay, 19 square అంటే 381. Sorry, 361. ఓకే, సో ఇప్పుడు చెప్పండి 2LB ఏమవుతుంది మనకి, 361 minus 169 అంటే 11లో 9 తీస్తే 2, 192. ఎక్కడ ఉందమ్మా, 192 centimeters. That's it. సింపుల్ గా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 143. If the radii of two spheres are in the ratio of 3:4, R1:R2 ఇచ్చాడు. Find the ratio of their respective volumes. So volume is always directly proportional to cube of the radii, అంతేనా? సో V1/V2 ఏమవుతుంది, R1/R2 హోల్ క్యూబ్ అంటే 3/4 హోల్ క్యూబ్ అంటే ఎంత వస్తుంది మనకి, 27/64. ఆప్షన్ 4 is the correct answer. Next, the curved surface area of a right circular cone of height 12 and base diameter 10. Diameter 10 అయితే రేడియస్ ఎంత అవుతుందమ్మా, 5. ఇది చాలా జాగ్రత్తగా, ఇవే చాలా మంది సిల్లీ మిస్టేక్స్ చేస్తారు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, పై ఆర్ ఎల్. పై ఆర్ ఎంత 12, ఎల్ ఎంత 5. ఓకే, సో ఇప్పుడు ఎంత వస్తుంది మనకి, సారీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, హెచ్ ఇచ్చాడు, ఇట్ ఈస్ నాట్ ఎల్. ఓకే, చూడండి, ఇది కూడా తప్పులు చేస్తాం మనం. సో మనకి ఇచ్చింది హైట్ 12, రేడియస్ 5, కాబట్టి స్లాంట్ హైట్ ఎంత వస్తుంది 13. సో కాబట్టి పై ఇంటూ ఆర్ ఎంత 5 ఇంటూ ఎల్ ఎంత 13. సో 13 5 65. సో 65 పై సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 2 cubes of each volume 27. వాల్యూమ్ 27 అంటే ఏ క్యూబ్ 27. సో ఏ ఎంత 3 అంటే 2 క్యూబ్స్ యొక్క సైడ్ కూడాను 3 ఆర్ జాయిండ్ ఎండ్ టు ఎండ్ అంటే ఒక క్యూబ్ 3, ఇంకోటి మళ్ళీ ఇంకోటి యాడ్ చేసాం, దానిది కూడా 3. ఓకే, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, రెండు పక్క పక్కన యాడ్ చేసాం కాబట్టి మనకి వాటి యొక్క లెంత్ ఒక్కటే మారుతుంది, అంతేనా? లెంత్ ఏమవుతుంది, 3 + 3 6 అవుతుంది. బ్రెడ్త్ రెండింటికి కూడాను ఈ టోటల్ గా ఫామ్ అయిన క్యూబాయిడ్ కి బ్రెడ్త్ ఏమవుతుంది, 3 అవుతుంది. హైట్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో L is 6, B equal to 3 and H equal to 3. Now what is the total surface area formula, 2 into LB plus BH plus LH, అంతేనా? సో 2 into LB అంటే 18, BH అంటే 9, LH అంటే 18. ఎంత వస్తుందమ్మా, 36 9 45, 45 into 2 అంటే 90 centimeters square. ఆప్షన్ 1 is the correct answer. ఓకే, జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్, కొంచెం ఫాస్ట్ గా చేసుకోవాలి. నెక్స్ట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ ఆఫ్ ఏ సర్కిల్. క్వాడ్రంట్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే సర్కిల్ లో 4th పార్ట్, వేర్ ద సర్కంఫరెన్స్ ఇస్ గివెన్ as 176. సర్కంఫరెన్స్ అంటే ఏంటి, 2πr ఇచ్చాడు 176 అని. ఇప్పుడు మీరేం కనుక్కోవాలి, πr²/4 కనుక్కోవాలి, అంతేనా? క్లియర్ అందరికి? సో ఇది ఖచ్చితంగా పై మల్టిపుల్లే కదా వచ్చిన ఆన్సర్.
వచ్చిన ఆన్సర్ పై మల్టిపుల్ కాబట్టి ఆప్షన్లో పై మల్టిపుల్ అంటే 11 మల్టిపుల్ ఏది ఉంది? ఏమున్నాయమ్మా? ఇది 11 మల్టిపుల్ కాదు, ఇది 11 మల్టిపుల్ కాదు, ఇది 11 మల్టిపుల్, ఇది 11 మల్టిపుల్. సో 2 ఉన్నాయి కాబట్టి ఇది చేసుకోవడం. సో 2 pi r 176 అంటే 220/7 ఇంటూ r ఈక్వల్ టు 176. క్యాలిక్యులేషన్స్ చూడండి. 22 8s, 2 1s 2 4s. సో r ఈక్వల్ టు ఎంతమ్మా? 28. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 22/7, 28 ఇంటూ 28/4. సో 7 ఇంటూ 4 28 క్యాన్సిల్. 28 ఇంటూ 22 అంటే 28లో 56, 56 60. సో 616. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 147. మీన్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఏంటని చెప్పండి. ఫస్ట్ 5 2 3 5 7 9 కాదు, నెక్స్ట్ ఏంటి 11. మీన్ అంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. 5 3 2 5 5 10 17 17 ప్లస్ 11 అంటే 28/5. 5 5 25, 5 6 30. సో 5.6 is the correct answer. Next, if the mean of 4 5 6 7 x 8 y and 9 is 7, then which of the following is correct? సింపుల్, ఏం లేదు, అన్ని యాడ్ చేసేయండి. సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్ ఎంత ఇచ్చాడు? మీన్ 7 ఇచ్చాడు. సో యాడ్ చేయండి. 4 + 5 + 6 అంటే 15, 7 22, 8 30 + 9 39. సో 39 + x + y బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ ఎన్నమ్మా? 3 3 6 2 8 ఈజ్ ఈక్వల్ టు 7. అంటే x + y ఏమవుతుంది? 7 × 8 56 మైనస్ 39 అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 17. సో x + y 17 ఉండాలి. ఎక్కడుంది? ఆప్షన్ 3. దట్స్ ఇట్. నెక్స్ట్ 149. If the median of the data x + 1, x + 2, x - 1, x + 3, x - 2 is 16, then x is equal to. సో చూడండి, x అనేది ఒక నేచురల్ నెంబర్ అనుకోండి. ఇప్పుడు మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఇంక్రీజింగ్లో కానీ డిక్రీజింగ్లో కానీ పెట్టుకోవాలి. సో x - 1 సారీ x - 2 అన్నిటికన్నా చిన్నది, నెక్స్ట్ x - 1 చిన్నది, నెక్స్ట్ x + 1 పెద్దది, నెక్స్ట్ x + 2, నెక్స్ట్ x + 3. అంతేనా? ప్లస్లు అన్నిటి ఉంటాయి, మైనస్లు అన్నీ అటు ఉంటాయి. అంతేనా? సో ఇప్పుడు మిడిల్ వాల్యూ ఏదైతుందో అదే మీడియన్, ఇదే మిడిల్ వాల్యూ. సో ఈ మీడియన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 16 ఇచ్చాడు. x + 1 16 అయితే x ఎంత అవుతుందమ్మా? 15. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, దట్ ఈస్ 150th and it is the last question for this session and also for total FRO means mathematics paper లో కూడాను లాస్ట్ క్వశ్చన్. ఓకే, మీన్ అండ్ మీడియన్ ఆఫ్ ద డేటా ఆర్ 23 and 18, then find its mode. What is the formula for all these three measures of dispersion, measures of central tendency? Mode equal to 3 median minus 2 mean. అంతేనా? సో 3 ఇంటూ మీడియన్ ఎంత? 23 సారీ 18 మీడియన్ 18 మైనస్ 2 ఇంటూ 23. సో 54 మైనస్ 46 8. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవాలి. సో మీలో చాలా మందికి ఈ క్వశ్చన్స్ చాలా సింపుల్గానే అనిపించవచ్చు. ఎగ్జామ్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనకి సింపుల్గానే వస్తాయి. బట్ మనము అప్పుడున్న మైండ్ సెట్ అంటే ఎగ్జామ్ మైండ్ సెట్ అనేది చాలా క్లమ్జీగా, చాలా టెన్స్డ్గా ఉంటుంది. సో ఆ టైంలో ఎంతో అటెంటివ్గా మనం పెట్టగలిగితే ఎంత ఈజీ ప్రాబ్లం అయినా, ఎంత కష్టమైన ప్రాబ్లం అయినా మన మైండ్ కొంచెం ఆలోచించి చేయడానికి స్కోప్ ఉంటుంది. మీరు టెన్షన్ పడి మీ మైండ్ ఇంకా టెన్షన్ పెడతా ఉన్నారనుకోండి, సింపుల్ ప్రాబ్లమ్స్లో కూడా ఇదే ఫార్ములా చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ 3 మీడియన్ అనే -2 మీన్ అనే ఫార్ములా నేను చెప్పినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, తర్వాత మీరు నార్మల్గా చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. కానీ రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఎక్కడ టెన్షన్ పడితే తెలుసా? ఇది 3 మీడియన్నా లేకపోతే 3 మీన్ -2 మీడియన్నా అనే టెన్షన్ వస్తుంది. నేను అందుకే చాలా మందికి చెప్పాను, మీడియన్ అనేది పెద్ద పదం. అంతేనా? ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 6 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని పెద్ద నెంబర్తో మల్టిప్లై చేయాలి, 3తో మల్టిప్లై చేయండి. మీన్ అనేది చిన్న అక్షరం, అంతేనా? 4 లెటర్సే ఉన్నాయి, దాన్ని 2తో మల్టిప్లై చేయండి, అంతే. ఓకే, సో ఇట్లా చిన్న చిన్న ట్రిక్స్ అని కాదు, ప్రతి ఒక్కరు వాళ్ళు పెట్టేసుకుంటారు. అలాగని అన్నిటికీ మనం పెట్టుకోలేము బండ గుర్తులు. వీలైన వాటికి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టుకోండి మైండ్. సో అట్లా మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అనేవి మీరు సాల్వ్ చేయొచ్చు. జామెట్రీ, మెన్సురేషన్, వీటిలో ఫార్ములాస్, ప్రాపర్టీసే మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. Okay, I wish you all enjoying all these explanation and videos, and if you think these videos are helpful for the other aspirants who are appearing for these examination, then please share these videos to
those people. Thank you very much for listening. Take care all of you. Jai Hind.